కృష్ణా ఛానల్కి వచ్చేసాం వెనక్కి. అందరికీ నమస్కారము. ఈరోజు కూడా కృష్ణుని గురించే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా ఈశన సూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా ఈశన సూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది పిల్లన గ్రోవిని పిలుపులు వింటే, పుల్ల ముసల్లన పొంగదటే. పిల్లన గ్రోవిని పిలుపులు వింటే, పుల్ల ముసల్లన పొంగదటే. రాగములో అనురాగము కలసిన, జగమే ఊయలలుగదటే. రాగములో అనురాగము కలసిన, జగమే ఊయలలుగదటే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, గోవిందుడు అందరి వాడేలే. రాసక్రీడల రమణునిగాంచిన, ఆశలు మోజులు వేయదటే. రాసక్రీడల రమణునిగాంచిన, ఆశలు మోజులు వేయదటే. ఎందుకే రాధా ఈశన సూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, గోవిందుడు అందరి వాడేలే, గోవిందుడు అందరి వాడేలే. ఇప్పుడు కృష్ణుడి యొక్క చిలిపి చేష్టల గురించి మాట్లాడుకుందాం. ఈయనకు అన్నిట్లలో కన్నా వెన్న అంటే చాలా ఇష్టం ఈయనకి. అయితే గోపికలు వెన్న తీసి పుట్టి మీద కుండలో పెట్టి వీళ్ళు పనులకు వెళ్తూ ఉండేవారు. కృష్ణుడు తన అన్నయ్య బలరాముడితోటి, మిగిలిన తన తోటి బాలులతోటి ఆ గోపికల కిళ్ళకు వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కితే, లాస్ట్లో కృష్ణుడు ఎక్కి ఆ మురళిని ఒక చేతితో పట్టుకుని పుట్టి మీద ఉన్నటువంటి కుండని కిందకి దింపి తను ఆ గోపబాలురు అందరూ తింటూ ఉండేవారు. ఒకవేళ ఆ గోపికలు వచ్చారా అంటే కుండ అక్కడ పడేసి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు. ఒకసారి ఒక గోపిక బాగా వెన్న తీసి ఈ కృష్ణుడు ఇంట్లో పెడితే పట్టుకుని పోతున్నాడని ఒక చెట్టుకి ఉట్టి తగిలిచ్చి ఈ కుండ తీసుకెళ్ళి ఆ ఉట్టి మీద పెట్టి పనికి వెళ్తుంది. ఇది కృష్ణుడు దొంగచాటుగా చూస్తాడు. చూసి ఏం చేస్తాడు, గోపబాలుని రమ్మంటాడు. వాళ్ళు మేము రాము, మాకు వద్దు అంటారు. సరే కృష్ణుడు చెట్టు దాకా వెళ్తాడు, కానీ ఆ కుండ అందదు. యథారాజ తదా ప్రజ. మళ్ళీ గోపబాలురందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కడము, మళ్ళీ కృష్ణుడు ఎక్కి ఆ ఉట్టి మీద ఉన్నటువంటి కొండను దింపటము, ఈ వెన్నను తింటూ ఉంటే ఆ గోపిక ఏం చేస్తుందంటే, ఈసారి మన వెన్న చాలా పదిలంగా ఉంటుంది, చెట్టుకి పైన కట్టాను కదా చూసి ఉండడని వచ్చేసరికి వీళ్ళు తింటూ ఉంటారు. ఈమెను చూసి ఆ కుండ అక్కడ వదిలేసి గోపబాలురు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళని పట్టుకుందామని ఆ గోపిక పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చతికిలు పడిపోతుంది. ఇంకా ఈ గోపికలందరూ కూడాను యమునా నదిలో నీళ్లు పట్టుకుని వెళుతూ ఉంటారనమాట. తన దగ్గరుండేటువంటి ఆ గోటితో ఏం చేస్తాడంటే రాళ్ళు పెట్టి అందరూ ఆ కుండల్ని కొడుతూ ఉంటాడనమాట. కొడితే దానికి చిల్లు పడి ఆ కుండ పగిలిపోయి ఆ నీళ్ళన్నీ వాళ్ళ మీద పడిపోయి ఆ బట్టలు తడిసిపోతుంటే తన అన్న బలరాముడితోటి ఆ బాలులతోటి ఓ అని పక్కపక్క నవ్వుకుంటూ ఉండేవాడు. ఇలా ఓ అని అల్లరి చేస్తుంటే భరించలేక గోపికలందరూ కూడా యశోదమ్మ ఇంటికి వెళ్తారు. వెళ్ళి యశోదమ్మ చూసావా నీ కొడుకు అల్లరి ఎలా ఉందో అసలు గమనించావా, ఎప్పుడైనా అసలు అడిగావా కృష్ణ ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని. ఆయన్ని చూసి నువ్వు మురిసిపోవటమే సరిపోతుంది, ఆయన అల్లరి ఎంత చేస్తున్నాడో నీకు తెలియటం లేదు. మా ఇళ్ళకు వచ్చి వెన్నంతా దొంగతనంగా తినేస్తున్నాడు, గోపికల నీళ్లు పట్టుకెళ్ళనీయటం లేదు అని చెప్తుంటే ఆవిడ ఇలా వేలుతోటి ఏం కృష్ణ చేసావు అంటే,
తల్లి కొంగుచాటు నుంచి, అమ్మ నాకు అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, నేను ఎందుకు అల్లరి చేస్తానమ్మా, ఎప్పుడు నీ దగ్గరే కదా ఉంటున్నాను అని ఆ సమాధానం చెప్తుంటే ఆ కృష్ణుడు ముద్దు ముద్దు మాటలతో ఎంత అందంగా ఉంటాడో మీకు అర్థమయ్యే ఉంటుంది రండి, ఎంత అందంగా ఉంటాడో అనేది కూడాను. అయితే ఈయన పన్న చెట్టు మీద కూర్చుని ఆ మురళి వాయిస్తుంటే ఆలమందలు గోపికలు అందరూ తన్మయత్వంతో అక్కడికే వచ్చి అక్కడే వింటూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారు. మనసుకి ఎంతో ఉల్లాసకరంగా ఉంటూ ఉండేది. ఈ కృష్ణుడు చేసినటువంటి పనులేమి కూడా వాళ్ళకి కనపడేవి కాదు అసలు. అయితే ఈ గోపికలు ఏంటంటే రేపలలో ఎవరు కొనుక్కోరు కదా, అందరికీ ఆవులు ఉంటాయి, అందరికీ పాడి పంట. అందుకని వీళ్ళు పక్కన ఉండేటువంటి మధురా నగరికి వెళ్ళి ఈ పాలు వెన్న మీగడ అన్నీ అమ్ముకుంటూ ఉండేవారు అనమాట. ఇలా వెళ్తూ ఉంటే ఒకసారి గోపికల్ని అడ్డం కొడతాడు కృష్ణుడు, మీరు వెళ్ళటానికి వీలు లేదు అని. అప్పుడు అందులో ఒక గోపిక కృష్ణ వెళ్ళనీయకపోతే ఎట్లా అని బతిమాలుతూ ఒక పాట పాడుతుందన్నమాట. ఆ పాట ఏంటంటే, మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ, మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ, మధురా నగరిలో మాపటి వేళకు తప్పక వచ్చదా, మాపటి వేళకు తప్పక వచ్చదా, విడు విడు నా కొంగు కృష్ణ కృష్ణ, మధురా నగరిలో చలనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ, మధురా నగరిలో కొసరి కొసరి నాతో సరసములాడకు, కొసరి కొసరి నాతో సరసములాడకు, రాజమార్గమిది కృష్ణ కృష్ణ, మధురా నగరిలో చలనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ, మధురా నగరిలో వజవనితలు నన్ను చేరగవత్తురు, వజవనితలు నన్ను చేరగవత్తురు, పట్టకు కొంగు గట్టిగా కృష్ణ కృష్ణ, మధురా నగరిలో చలనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ, మధురా నగరిలో. ఇలా కృష్ణుడిని బతిమాలుకుని వాళ్ళు మధురానగర్ వెళ్ళి ఆ పాలు వెన్న నెయ్యి అన్నీ అమ్ముకుని వచ్చేవారు. అయితే ఈ పొన్న చెట్టు దగ్గర ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో ఈ గోపికలు స్నానాలు చేస్తూ ఉండేవారు వలువల్ని గట్టున పెట్టి. ఈయన ఎలా కనిపెట్టేవాడో ఆ వలువలన్నీ ఎత్తుకుని ఆ పొన్న చెట్టు మీద కూర్చుని ఉండేవాడు. కృష్ణ మేము బయటికి రావాలి కృష్ణ, మాకు వలువలు కృష్ణ. అసలు మాట్లాడేవాడు కాదు, వాళ్ళ కేసు చూస్తూ పెద్ద ప్రశ్నార్థకంగా నిలబడేవాడు. అప్పుడు ఆ మోహన రూపం ఎంత అందంగా ఉందండి, మీరు కూడా చెప్పండి ఎంత అందంగా ఉంటుందోను. అయినా కూడా సరే వలవలు ఇచ్చేవాడు కాదు. వాళ్ళు అడగ్గా అప్పుడు ఆ వలవలు ఇచ్చి చెట్టు దిగి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇలా చాలా చాలా అల్లరి చేసేవాడు. అయితే ఒకసారి యశోదమ్మ వెన్న చిలుకుతూ ఉంటుందన్నమాట. వెన్న చిలుకుతూ ఉంటే వెనకాతల తన తల్లి యొక్క నడుముని ఇలా పట్టుకుని కాసేపు మళ్ళీ వచ్చి ఒక అరుగు మీద కూర్చొని ఉంటాడు. కృష్ణ నువ్వు ఎందుకు వేచి ఉన్నావో నాకు అర్థమైపోయింది. నువ్వు వెన్న ముద్ద కోసమే వేచి ఉన్నావు. కాసేపు నిలబడి నీకు వెన్న పెడతాను. ఎవరిళ్ళకి వెళ్ళకు, ఎవరింట్లోనూ దొంగతనం చేయకూడదు, ఇది చాలా తప్పు. కృష్ణ నా మాట వినని యశోద చెప్తుంది. ఇంతలోకి వెన్న పడుతుంది. ఇంత వెన్న ముద్ద తీసుకొచ్చి కృష్ణుడి చేతిలో పెడుతుంది. అప్పుడు ఆ కృష్ణుడు చెయ్యి పెట్టినప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా అండి. ఆ చెయ్యి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందె తాయతులను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతూ.
అంత అందంగా పెట్టాడు ఆ చెయ్యి. ఆవిడ పెట్టిన వెన్న ముద్దకి ఆ ముద్ద మనోహర రూపము అంత అందంగా ఉందన్నమాట. సరే ఒకసారి ఏం చేస్తాడు, ఈ గోపికల బాధ పడలేక ఆవిడ ఏం చేస్తుందంటే యశోద, ఉండు నిన్ను పట్టుకుంటానని వెనకాతల పరిగెడుతూ పరిగెడుతూ ఉంటుంది. కృష్ణుడు దొరకడు. అయితే ఈ లడ్డూ గోపాల్ ఏం చేస్తాడంటే, వాళ్ళ అమ్మ అక్కడ ఇలా దీనంగా కూర్చుని ఉంటే చూడలేక తాడు పట్టుకొచ్చి ఇచ్చి, అమ్మ నన్ను కట్టేయి అంటాడు. అయితే తాడు చాలా చిన్నదన్నమాట. అందుకని ఏం చేస్తుంది, కృష్ణుడిని కట్టి ఆ తాడుని అక్కడ ఉండే ఒక రోటికి కడుతుందన్నమాట. కృష్ణుడు సామాన్యుడా, ఏకంగా ఆ రోలే ఈడ్చుకుని పోతూ ఉంటాడు వీధుల్లోనూ. అక్కడ ఒక చోట 2 చెట్లు అనమాట, ఇలా జంటగా ఉంటాయి, మధ్యలో కొద్దిగా ఖాళీగా ఉంటుందన్నమాట. అక్కడ దాకా వెళ్ళి ఆ చెట్ల మధ్యలోంచి ఆ యొక్క రోలిని లాగుతూనే ఉంటాడు. చివరికి లాగుతాడు. ఆ మధ్య వృక్షాలు 2 పడిపోయి వాళ్ళు ఒక దేవలోకంలో చెందినటువంటి మనుషులు మాకు శాప విమోచనం అయిపోయిందని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలాగా ఇంకా మట్టి తింటూ ఉంటాడు బలరాముడితో వెళ్ళి. బలరాముడు గబగబా వెళ్ళి, ఇవో మట్టి తింటున్నాడమ్మా అంటే గబగబా వచ్చి, యశోదమ్మ ఎందుకు కృష్ణ మట్టి తింటున్నావు, నోరు తెరు అనేసరికి నోరు తెరిచేసరికి 14 భువన భాండాలు ఆ నోట్లో చూపించి ఆ యశోదను ఒక తన్మయత్వానికి గురి చేసినటువంటి మహానుభావుడు ఆయన. అవునా అండి? అంతే కదా, ఎవరైనా అంతే కదా మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఆయన. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈయన ఇలా అల్లరి చేసి మళ్ళీ ఆయన రేపల్లకి రాలేదు. ఒకసారి రాధాని తన కూడా తీసుకెళ్ళి రాధమ్మని గోవులు మేపడానికి ఒక చోటకి తీసుకెళ్తాడు. అక్కడ ఆ ప్రకృతి దృశ్యం చూసి రాధమ్మ ఎంత ఆశ్చర్యపోతుందో ఆయనకే అర్థమవ్వాలి. ఆమె యొక్క ఆనందంతో కూడిన ఆశ్చర్యము ఆ కృష్ణ పరమాత్మకే అర్థమవ్వాలి, ఆ రాధమ్మకే అర్థమవ్వాలి. అవునా అండి? అయితే కృష్ణుడు అసలు దొరికేవాడు కాదు ఎవరికి, యశోదమ్మకి. దొరికితేనే కదా ఆమె కొంచెం స్నానం చేయించి ఆయనకి ఏదన్నా బొట్టు పెట్టి చూడటానికి. అప్పుడు ఆయనకి ఒక పాట పాడేది. ఏమని, చుంచు దువ్వి పింఛం జుట్టేదా గోపాలకృష్ణ పొంచి పొంచి పరుగులేలరా. ఆయన్ని పట్టుకోలేక పాపం చుంచు దువ్వి పింఛం జుట్టేదా గోపాలకృష్ణ పొంచి పొంచి పరుగులేలరా. చుంచు దువ్వి పింఛం జుట్టి పంచదార పాలు పోసి ఎంచారాని బొజ్జలు వేడి పువ్వ పెట్టి బజ్జో పెడదు. చుంచు దువ్వి పింఛం జుట్టేదా గోపాలకృష్ణ పంచ నుండి పరుగులేలరా. పులుగోరు పథకం వేసేదా గోపాలకృష్ణ మెడలో పుష్పమాల వేసేదా. పులిగోరు పథకం వేసి మెడలో పుష్పమాల వేసి పిల్లంగోరు చేతికిచ్చి నన్ను నేను మరిచేను. చుంచు దువ్వి పింఛం చుట్టేదా గోపాలకృష్ణ పంచ నుండి పరుగులేలరా అని పాపం ఆవిడ పాడుకుంటూ ఆ కృష్ణుడిని పట్టుకుని ఆయన్ని మంచిగా అలంకారం చేసేదన్నమాట. అయితే కృష్ణుడు శిశుపాలుని కూడా వధించాడు తన సుదర్శన చక్రంతో. కాళింది మర్దనం చేశాడు. తర్వాత గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తి ఆ వర్షంలో దేవేంద్రుడు కురిపించే వర్షానికి తాళలేక బాధపడుతున్నటువంటి గోవుల్ని గోపికల్ని గోపాలని అందరూ కూడా దానికింత కాపాడినటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి మహానుభావుడికి ఒక చిన్న మంగళహారతి పాడుతున్నాము. అవునా? దేవాకి వసుదేవ నందన గోపాల దేవాకి వసుదేవ నందన గోపాల వెన్న దొంగిలించే చిన్ని కృష్ణ నీకు మంగళాంబనరే గోపాల కృష్ణ మంగళాంబనరే. మడుగులో నున్నట్టి ఆదిశేషుని పట్టి మడుగులో నున్నట్టి ఆదిశేషుని పట్టి మదమూలన చీనట్టి మాధవనీకిదిగో మంగళాంబనరే గోపాలకృష్ణ మంగళాంబనరే. ఇన్ని చేసిన ఆ కృష్ణుడు నిజంగా మనకు కూడా ధన్యత, మన జన్మ కూడా ధన్యతలో తరించిపోతుంది.
ఆ కృష్ణలీలలు వింటూ ఉంటే ఆ మహానుభావుడు దయ మన మీద ఎప్పుడు ప్రసారిస్తుంది అందరికీ కూడాను. అవునా అండి? ఇటువంటి సమయంలో ఒక్కసారి మన వెంకన్న బాబుని తలుచుకుందాము. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆపద ముక్కుల వాడే ఆదిదేవుడే, ఆపద ముక్కుల వాడే ఆదిదేవుడే, వాడు తోమల పల్లాల వాడే దురిత దూరుడే, వాడు తోమని పల్లాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, పుట్టగొడ్రాండకు బిడ్డలనిచ్చే దొడ్డ దేవుడే, పుట్టగొడ్రాండకు బిడ్డలనిచ్చే దొడ్డ దేవుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. కూరిమి వరాలిచ్చే దొడ్డ దేవుడే, కూరిమి వరాలిచ్చే దొడ్డ దేవుడే, వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. అందరికీ నమస్కారం.